ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 22వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడలా నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ప్రతి మనిషి జీవితంలో ఎన్నో భారాలు, చింతలు, ఆర్థిక ఇబ్బందులనే భారాలు మనల్ని నిత్యము కృంగదీస్తున్నాయి. కుటుంబ పోషణ, పిల్లల చదువులు, ఇలా ప్రతిదీ మనకు భారంగానే కనిపిస్తుంది. ఈనాడు మనిషిని ఎంతో అధికంగా కృంగదీసేది అప్పుల భారమండి. నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు, ఒకటే ఆందోళన. ఫలానా వారికి అప్పు చెల్లించాలి ఎలా, ఈఎంఐ కట్టాలి ఎలా, లోన్ కట్టాలి, వడ్డీలు చెల్లించాలి, పిల్లల స్కూల్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు కట్టాలి. అయ్యో, నా వద్ద అంత డబ్బు లేదే, నేనేం చెయ్యాలి, ఎవరిని అడగాలి, ఈ భారాలన్నిటినీ ఎలా తీర్చుకోవాలి అని ఎంతో సతమతమవుతూ, ఆందోళన చెందుతూ, ఎంతో ఆలోచిస్తూ ఉంటాము కదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు ఎంతో మంది వారి ఉద్యోగంలో, వారు చేస్తున్న వ్యాపారంలో, ఇతర చేతి పనులలో అభివృద్ధి రావాలని, ఆర్థికంగా మెరుగుపడాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు. తిని తినక, కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేయక, విశ్రాంతి లేక, రాత్రనక పగలనక ఎంతో ప్రయాసపడుతూ ఉంటాము, శ్రమ పడతాము. కానీ మన వల్ల ఏమీ సాధ్యం కావడం లేదు కదా. ఏమీ సంపాదించలేకపోతున్నాము. ఒకవేళ సంపాదించినా ఏదో ఒక రూపంలో అంతా ఖర్చవుతుంది. చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలని పరిస్థితి. ప్రియ సహోదరి సహోదరుడా, అన్నిటికంటే మనిషిని నాశనం చేసేది పాపభారమండి. ఎలాంటి భారాలనైనా మోయొచ్చు, వాటి నుండి విడుదల పొందొచ్చు, కానీ పాప భారం నుండి మనం విడుదల పొందుకోలేము. నిత్యం మనల్ని కృంగదీస్తుంది. ఏవేవో ఆలోచనలు, చెడ్డ తలంపులు చివరికి మనల్ని నాశనానికి నడిపిస్తుందండి ఆ పాపం. ప్రియ సహోదరి సహోదరుడా, ఆనాడు పేతురు దేవునిని అంగీకరించకముందు చేపలు పట్టే వృత్తిని కలిగి ఉన్నాడు. రాత్రంతా ఎంతో ప్రయాసపడ్డాడు. ఒక్క చేప కూడా వలలో పడలేదు. బహుశా పేతురు గారికి ఎంతో విసుగు, కోపం వచ్చుండొచ్చు కదా. సహాయం కొరకు ఎదురు చూశాడేమో. ప్రియులారా, పగటిపూట ఏదైనా పని గంటసేపు చేస్తేనే మనకు ఎంతో విసుగు, అలసట వస్తుంది. మరి పేతురు గారైతే రాత్రి సమయంలో నిద్రను ఆపుకొని మరీ ఎంతగానో ప్రయాసపడ్డాడు. ఈనాడు మనము కూడా ఆహారం, నిద్రను ప్రక్కన పెట్టి ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నాము, కష్టపడుతున్నాము. ఒక్కోసారి విసుగొస్తుంది కదా. అయితే పేతురు వద్దకు దేవుడొచ్చాడండి. ఆ ప్రక్కన వలవేయి అని చెప్పాడు. పేతురు దేవుని మాట విని ఆయన చెప్పినట్లుగా వలవేశాడు. ఇక చూడండి, వల పిగిలెంతగా చేపలు కుప్పలు కుప్పలుగా వలలో వచ్చి పడ్డాయి. పేతురు వాటిని చూసి ఎంతో ఆనందించాడు. తన భారమంతా దిగిపోయింది. మనసు ప్రశాంతంగా ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు చేసే కార్యాలు అద్భుతములండి. ఊహకు అందనివి. మనం అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా ఆయన చేస్తాడు. ఎప్పుడంటే దేవుని మాట విని ఆయనకు అవకాశం ఇచ్చినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు, మన భారాలను, చింతలను మనమే మోసి అలసిపోకుండా నమ్మకంతో దేవునిపై మోపినప్పుడు ఆయన అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈనాడు మన అక్కరలు, కొరతలు తీరాలంటే ముందుగా ఆయన నీతిని, రాజ్యమును వెదకాలి. అప్పుడే మనకు కావలసినవన్నీ ఆ దేవుడు మనకిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనారోగ్యం అనే భారాన్ని మోస్తూ అనుదినము కన్నీరు కారుస్తూ జీవిస్తున్నావా? ఈనాడు నీ శత్రువులు, నీ బంధువులు, నీ ఇరుగు పొరుగు వారు నీకు భారంగా కనిపిస్తున్నారా? నీ చదివే నీకు భారంగా మారిందా? నీ భర్త, నీ పిల్లలు, నీ భార్య నీకు భారంగా ఉంటున్నారా? ఉద్యోగ స్థలంలో భారాన్ని మోస్తున్నావా? నీ పని నువ్వు సరిగ్గా చెయ్యలేకపోతున్నావా? ఎంత కష్టపడినా నీ టార్గెట్ని రీచ్ అవ్వలేక దుఃఖిస్తున్నావా? నిందలను, అవమానాలను ఈనాడు నువ్వు భరించలేకపోతున్నావా? వివాహం ఆలస్యమవుతుందని, ఉద్యోగం రావడం లేదని, పిల్లలు పుట్టడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నావా? కోర్టు సమస్యలతో బాధపడుతున్నావా? అప్పులు తీర్చడం, డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని పోషించడం నీకు భారంగా కనిపించవచ్చు.
ప్రియ దేవుని బిడ్డ, మన భారాలను మనమే మోస్తే కృంగిపోతామండి, పడిపోతాము, నీరసించిపోతాము, లేవలేని స్థితిలో ఉంటాము. అయితే ఆ భారాన్నంతా దేవుని మీదనే వేస్తే మన మనసుకు నెమ్మది, ప్రశాంతత. ఈ దినము నుండి ప్రతి సమస్యను, శ్రమను, బాధను దేవుని మీదనే వేసేయి. నువ్వు ప్రార్థిస్తూ ఉండు, ఆయనకు మొరపెట్టు. నీతిమంతులను ఆ దేవుడు ఎన్నటికీ కదలనియ్యడు, ఎప్పటికీ సిగ్గుపరచడు, పడిపోనియడు. ఇంకా దేవుని బిడ్డగా నువ్వు మారకపోతే ఈ సమయమే నీ హృదయంలో ఆ యొక్క దేవాది దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి నీ ప్రతి సమస్యను, నీ ప్రతి భారాన్ని, బాధను ఆ దేవునికి అప్పగిస్తే దేవుడు తప్పకుండా నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇంతవరకు మన బాధలను, మన కష్టాలను, మన సమస్యలను మనమే అనుభవించి కన్నీరు కార్చి నెమ్మది లేని జీవితం గడిపింది చాలండి. ఈ దినము నుండి ఆ దేవాది దేవుడే కదా మనల్ని అడిగేది. కాబట్టి ఈ దినమే మన భారాలన్నిటినీ, మన చింతలను ఆయన మీద వేసి మనం నిశ్చింతగా ఉందాము, ప్రార్థిస్తూ ఉందాము, జవాబు కొరకు కనిపెట్టుకొని జీవించుదాము. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవ, కృపయు కనికరములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు అయ్యా. ఈనాడు మా భారములను, మా చింతలను, మా సమస్యలను మీ మీదనే వెయ్యాలని మీరు మాట్లాడుతూ వచ్చినారు అయ్యా. ఇంతవరకు మా భారాలను మేమే మోస్తూ, మా చింతలను మేమే భరిస్తూ ఎంతో నష్టానికి గురైనాము దేవా, ఎంతో కన్నీరు కార్చి జీవించినాము దేవా. అయ్యా, దయతో మమ్మను క్షమించండి దేవా. ఈ దినము నుండి మిమ్మును వెదికే వారిమిగా, మా ప్రతి పరిస్థితి విషయమై మీకు ప్రార్థించే వారిమిగా, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే మీ దృష్టికి నీతిమంతులుగా జీవిస్తున్నారో అట్టి వారందరి ఎడల మీరే అద్భుతాన్ని చేయండి దేవా. నీతిమంతులను ఎన్నడూ కదలనీయనన్నారు, సిగ్గుపరచనన్నారు, విడిచిపెట్టనన్నారు దేవా. నీతిమంతులైన నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతలనుంచండి దేవా. మీరే వారికి తోడయ్యుండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల జీవితంలో ఈ దినమున గొప్ప కార్యములను జరిగించండి దేవా. వారు ఆశించినవి పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. వారి కష్టం, వారి వ్యాధి, వారి బాధ ఎలాంటిదైనప్పటికీ కూడా మీరే వారికి సంపూర్ణ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మీకు మొరపెడుతుండగా, విశ్వాసంతో ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలకు గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగములను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులు అడిగే ప్రశ్నలకు చక్కగా తడబడకుండా, భయపడకుండా సమాధానం చెప్పే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డల ఎడల అధికారులకు దయ పుట్టించండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగములను పొందుకొనుటకు సహాయం చేయండి దేవా. ఈనాడు బిడ్డలు పై చదువులు చదవాలని, వారు కోరుకుంటున్న కంపెనీలో ఉద్యోగం పొందాలని ఎంతో ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఎందరైతే రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయబోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాలని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయండి. బిడ్డలు ఏవైతే చదువుతూ వచ్చారో వాటిని మర్చిపోకుండా చక్కగా గుర్తుంచుకొని ప్రతి ప్రశ్నకు సమాధానం రాసే తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున బిడ్డలు వివాహ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహకారులు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా జరిగేలాగిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం
సహాయం చేయండి. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కని క్షేమాన్ని, కాపుదలను, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు రకరకాల అనారోగ్య సమస్యలతోటి, వ్యాధులతోటి, రోగాలతోటి, నొప్పులతోటి, జబ్బులతోటి బాధపడుచున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి, బిడ్డలను ముట్టండి, సంపూర్ణంగా బాగు చేయండి దేవా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఎంతోమంది గుండె సంబంధిత వ్యాధులతోటి, రకరకాల క్యాన్సర్ జబ్బులతోటి మరణించే వారిగా ఉంటున్నారు దేవా. ఒక్కసారి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ప్రతి అనారోగ్యాన్ని దూరపరిచే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. సర్వ రోగములను తొలగించే దేవుడో ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని, వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, సొంత గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు తండ్రి, నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పని చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా మీరే వారికి తోడయ్యుండి గొప్ప సక్సెస్ను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి, ఎదుగుదలలో తోడయ్యుండండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చిన్ననాటి నుండే మిమ్మల్ని స్మరించే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని వారికి దయచేయండి దేవా. ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల సమస్యలతోటి బాధపడుతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కుటుంబంలో అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరు సహాయం దయచేయండి. బిడ్డలందరినీ మీరే క్రమక్రమంగా ఆశీర్వదించండి, అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, బాధ, దిగులు సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డల ప్రతి రిక్వెస్ట్కి గొప్ప సమాధానం దయచేయండి, సహాయం అందించండి. బిడ్డల కన్నీటిని మీరు తొడవమని, సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలైన వారిని మీరు కనికరించండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. కుటుంబాలను మీరు దీవించండి, ఆత్మీయంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాండ్లను, వారి కుటుంబాలను, బిడ్డలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్య మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని సంపూర్ణంగా తొలగించండి. శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూతగాతాలతో, వివాదాలతో బాధపడుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరే వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా. చక్కని క్షేమాన్ని, తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, విశ్వాసంతో, నమ్మకంతో మీకు మొరపెడుతున్నారో అడ్డి బిడ్డల నమ్మకాలను మీరు బలపరచండి. వారి మొరలను మీరు ఆలకించండి. బిడ్డల పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబును ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి.
ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.